20వ అధ్యాయం 24వ వాక్యాన్ని విను. 20వ అధ్యాయము 24వ వాక్యం చదువుతున్నారు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి. ఆగు తల్లి, చాలా మందికి దొరక్క నానా బాధలు పడిపోతున్నారు. కంగారేమీ లేదు. తెల్లారి 6 గంటల వరకు మీటింగ్ ఉంటుంది కనుక ఏమీ కంగారు లేకుండా వాక్యం విందాం. అందరూ దొరికిందమ్మా. 20వ అధ్యాయంలో 24వ వాక్యం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, ఎద్దులను అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అందరు చెప్పండి మాట, అందరు చెప్పండి. నేను, కొంచెం గట్టిగా, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. చెప్పండి మాట, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. చెప్పండి గట్టిగా, నీ యొద్దకు వచ్చి, చెప్పండి గట్టిగా, నిన్ను ఐ విల్ కమ్ అంటు యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. నేను నీ దగ్గరికి వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నోరేమైపోయింది? నోరు నోటితో స్తుతి, చేతులతో చప్పట్లు. నోరు మెదకపోయినా, చెయ్యి మెదకపోయినా, నీ నోరు చేతులు అలాగే ఉండిపోవును కాకంటే మన కదలవిగా. ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రతి స్థలములోనూ నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎక్కడ వస్తే, ఎక్కడ నుండి ఆశీర్వదిస్తాడైనా, ఎక్కడున్నా సరే ఆశీర్వదిస్తాడు. కనుక చాలా మంది రాలేదు. నేను నీ యొద్దకు వస్తాను, నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అంటే ఉదయకాలములో నీ ఆశీర్వాదము ఉంది. నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాకని దేవుని సేవకుడు చేసిన ప్రార్థన ప్రకారంగా ఈ రాత్రి దానికి కొనసాగింపుగా ఆయన మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? మనలను ఆశీర్వదించబోతున్నాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాను నీ సత్య వాగ్దత్తము మాహి మీద కుమ్మారించుము దేవా, గమ్మార ప్రేమ వర్షం కుమ్మారించుము అని పాడితే వచ్చేదా? మాట్లాడేటండి, గట్టిగా చెప్పండి. ఈ పాట పాడుకుంటే వస్తుందా? ఈ రాత్రి దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలకు రావాలంటే ఏం చెప్పాలి ప్రభు అని ప్రభుని అడిగితే, ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ దర్శనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు.
అంటే ఈ రాత్రి దేవుడు మనం ఏం చేస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పడమ్మా. ఎక్కడున్నా సరే ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్న దేవుడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా. చాలామంది డైరీ తెచ్చుకుని రెడీగా కూర్చున్నారు. చెప్పి ఇంకా చెప్పండి అన్నాడు చూస్తున్నారు. కనుక ఈ రాత్రి ఆశీర్వదించబడిన ఒక వ్యక్తిని మీకు ముందు పెడతాను. ఆయన గురించి చాలాసార్లు మనం విన్నాం. అయినా సరే ఎప్పుడు చూచినా మరొక నూతన కోణములో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అదే బైబిల్ యొక్క విశిష్టత. స్తోత్రం చెప్పాలి. గత 47 సంవత్సరాలుగా దేవుని వాక్యం బోధిస్తున్నా, మరలా బోధించినప్పుడల్లా ప్రభువు నాతో మాట్లాడతాడు ఒక నూతన కోణంలో. ఈ రాత్రి ప్రతి స్థలములో కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన వాడు. ఇలారా ఆశీర్వదించడం ఒక వ్యక్తిని గురించి మరొక వ్యక్తి చెప్పే మాటలు వినబోతున్నావు పరిశుద్ధ గ్రంథములో నుంచి. దయచేసి ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 34, 35 వచనాలు విందాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 34, 35 వాక్యాలు చూస్తే, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, వంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. అందరూ ఒకసారి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వెనుకున్న వాళ్ళు మాకు అసలు ఏమీ లెక్కలేదని చూస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, మనము చదువుకున్న వాక్య భాగములో ఒక్క వ్యక్తిని గురించి, అతని ఇంటిలో పనిచేస్తున్న పిల్లారా ఒక పరివాడు, ప్రధానమైన దాసుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అందరూ చెప్పండి, యెహోవా. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, యెహోవా. ఇంటికాడ మాట్లాడమంటే పైకప్పు ఎగిరిపోద్ది. భర్త మీద అరిస్తే బయట ఉరికి పడిపోతాడు. పిల్లల మీద కేకలేస్తే టాప్ ఎగిరిపోద్ది. కానీ ఇక్కడ మాట్లాడమంటే బంగారు బాలిస. గట్టిగా చెప్పండి, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఎందుకని చెప్పాలి గట్టిగా, ఎందుకని? ఈ సాక్ష్యం యజమాని చెప్పట్లేదు, యజమాని బంధువులు చెప్పడం లేదు. యజమానికి దాసుడున్నాడు, ఆయన పేరు ఎలియాజరు. నా వైపు చూడాలి. ఇంతకీ ఎలియాజరు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళినట్టు? నా వైపు మాకేం తెలుస్తుంది? ఎందుకని నాకేం తెలుస్తుంది చెప్పండి. మీరు చెప్తాను తప్ప ఎందుకు నేను అడుగుతున్నా. తన యజమానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి వివాహం కావాలి. ఆ వివాహం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఓ ప్రాంతానికి రాగానే ఇల్లు నచ్చింది. యెహోవా ఆశీర్వదించబడిన వాడా లోనికి రా అని ఆహ్వానించారు. చాలా కార్యాలు జరిగాయి, చాలా మాటలు జరిగిపోయాయి. చివరికంటాడు, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు. అతను ఏమయ్యాడు?
అంటే యజమానుని గొప్పతనము గురించి దాసుడు పలికిన పలుకులు. నా వైపు చూడాలి ఒకసారి. చాలామంది మన గొప్పలు మనమే చెప్పేసుకుంటాం. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ డబ్బా. ఏమీ లేకపోయినా సరే నేనేంటో తెలుసా, నా సంగతి తెలుసా, నా సేవ తెలుసా, నా గురించి తెలుసా, ఎందుకు అన్నీనే? నీ గురించి నా గురించి దేవుడు చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. నా గురించి నీ గురించి మన ప్రక్కవారు చెప్పాలి. ఆమేనంటలేదండి. మరి నీ సంగతి నీవు చెప్పుకోవడం కాదు, నా సంగతి నేను చెప్పుకోవడం కాదు, మనందరి సంగతి ఎవరు చెప్పాలి? చెప్పాలి గట్టిగా, దేవుడు చెప్పాలి. తన యజమాని కోసమై ఆ రీతిగా చెప్తుంటే ఆశ్చర్యమైపోయింది. నా వైపు చూడాలి. పెళ్లి సంబంధాల కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెళ్లి కూతురు చూడటానికి పెళ్లి కొడుకు వెళ్ళాలి. పోనీ పెళ్లి కొడుకు విదేశాల్లో ఉంటే ఫోటో పంపించాలి. అన్ని రకాల ఫోజులు దిగి ఫోటో పంపించాలి. ఆ వచ్చిన వాళ్ళు, స్వీకరించిన వాళ్ళు, పెద్ద దాసుని స్వీకరించిన వాళ్ళు అబ్బాయి ఎలా ఉంటాడు అని అడిగారా? ఫోటో పట్టుకొచ్చారా? అడిగారా? అసలు ఫోటో ఇచ్చాడా? మాట్లాడేటండి. ఇవ్వలే. ఇల్లు అన్నాడు. ఆయన అడగలేదు, ఫోటో ఇవ్వండి. వెళ్తున్నా కదా, ఫోటో ఇవ్వండి. ఆయన అడగలేదు, ఈవెన్ ఇవ్వలేదు. నువ్వు వెళ్ళు, దేవుడే నీకంటే ముందుగా వెళ్ళి నీ వెళ్ళే కార్యాన్ని సఫలం చేస్తాడని చెప్పాడు. అంటే ప్రియులారా, మన జీవితాల్లో మనకు తెలియకుండానే మనకు కావలసిన అవసరాలు దేవుడు తీర్చగలవాడు కనుక వెళ్ళిన తర్వాత వెంటనే బావి దగ్గర మోకరించాడు. ఆ బావి దగ్గర జరగవలసినంత జరిగింది. దేవుడే ఆ బిడ్డను తీసుకొచ్చాడు. మనమేది ఏం చేస్తాం? ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా పిల్లుందా, ఏమైనా చదువుకుందా, ఒకసారి బయటికి తీసిరా, హైటు వెయిటు మొత్తం అదేదో పెడుతున్నారుగా అదెట్రా అంటాం. కానీ ఏం అడగలేదు. ప్రార్థించిన వెంటనే కావలసినంతగా అబ్రహాము గారి యొక్క కుమారుడికి ఏ భార్య కావాలో ఆ భార్యను దేవుడే నడిపించాడు అక్కడికి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, అతని యొక్క పిల్లారా యజమానుడు ఏమయ్యాడు? కొంచెం గట్టిగా చెప్పండి. అతడు గొప్పవాడయ్యాడు. ఎందుకని? దేవుని చేత దీవించబడ్డాడు. ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో అందరికంటే అన్నిటికంటే నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను, నీ పిల్లల్ని, నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను, నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి కొంచెం లేట్ అయినా అతడు అంతగా గొప్పవాడు అవటానికి కారణాలు ఏంటో ఓ మారు వెళ్ళి ఆయన్ని అడిగి తెలుసుకుందామా? మాట్లాడలేదు. నీవు ఇంత గొప్పవాడయ్యాడండి. వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద సీక్రెట్? వాట్ ఈస్ ద మ్యాటర్ అని అడిగితే ఈ రాత్రి చాలా విషయాలు చెప్తాడు ఆయన. నేను గొప్పవాడిని కావటానికి చాలా కారణాలు చెప్తాడు. ఈ రాత్రి ఆ కారణాలు విన్న తర్వాత అదే కనుక మనం కూడా చేస్తే
మనము కూడా 2025 సంవత్సరంలో కుటుంబ ఆశీర్వాద పండుగల తర్వాత అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కొంచెం నోరు 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 మాటికి మర్చిపోతున్నారేంటి? స్తోత్రం చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉదయకాలములో ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగములో ఒక వ్యక్తి ఆశీర్వాదానికి కారణాలు విన్నాం. ఎవరైనా యూదా. ఈ రాత్రి అతడు గొప్పవాడు అవటానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం కాదు. కానీ అనుకున్న సమయానికి కరెక్ట్గా ముగించబోతున్నాను. త్వరగా ముగిస్తే నాకు మంచిదా మీకు మంచిదా? మాట్లాడరు. నాకు మంచిదా మీకు మంచిదా? మొన్న కార్టెన్ కొని వెళ్ళాను, ఇదే అడిగాను. పెండొక అన్నాడు, మీకే మంచిది. ఎందుకని చాలా దూరం వెళ్ళాలిగా. మీరు ఆ మాట లోపలికి వచ్చింది కానీ బయటికి అనలేక, లోపల మింగలేక, బయటికి కక్కలేక అలాగే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ఆశీర్వాద పండుగలలో అతను దీవించబడడానికి కారణాలు ఉన్నాయి. త్వరగా నా మాట చెప్తాను. దానికంటే ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు, మీకు చాలా విషయాలు తెలుసు. ఆయన కోసం తెలియకపోతే అసలు విశ్వాసే కాదు. ఆయన పేరేం పేరు చెప్పాలి గట్టిగా. ఒక్కసారి గమనిస్తే అతని పేరు అబ్రహామా. అబ్రహమా ముందు ఆయన పేరు అబ్బా అనగా తండ్రి. రామా అంటే స్తుతి. అంటే ఎవరిని స్తుతించేవాడు? అబ్బా అంటే తండ్రి. తండ్రినే స్తుతించేవాడు, తండ్రి చెప్పిన మాటలు నడిచేవాడు, తండ్రి కనుక దేవుళ్ళని నమ్ముకురమ్మంటే అమ్ముకొచ్చేవాడు. ఈనాడు తండ్రి మాట జవదాట్లేదు. చివరికి పెళ్లి విషయంలో కూడా మాట్లాడండమ్మా. పెళ్లి విషయంలో కూడా తన ప్రమేయం లేదు. ఎవరి ప్రమేయం? పిల్లారా, తండ్రి ఏం చెప్తే అది చేస్తాడు. అందుకని తండ్రిని స్తుతించేవాడు. కానీ పరమ తండ్రి ఒకడున్నాడనే సంగతి తరువాత తెలిసింది. అది అబ్రాము గారి యొక్క పరిస్థితి. అబ్రాము గారికి తండ్రి ఉన్నాడా? చెప్పండ్రా. అబ్రాం గారికి తండ్రి ఉన్నాడా? ఉన్నాడంటే ఎవడు అని అడుగుతాం. ఆయన పేరే తెరహు. ఓ విషయం తెలుసా? తెరహు అనే మాటకు ఆలస్యం. అతనేమో తండ్రిని స్తుతించేవాడు. తండ్రి పేరు ఏం పేరు? తెరహు. అంటే చెప్పండి గట్టిగా. చాలామంది తెరహులు అనేవాళ్ళు సంఘాల్లో కూడా ఉన్నారు. ప్రతిదానికి ఆలస్యమే. ఆలస్యం దేనికంటే మందిరానికే. ఎందుకండి వెళ్ళే వరకు మందిరం ఎక్కడికి వెళ్దాం? బండే తెలిపోతుంది, బస్సే తెలిపోతుంది, ఫ్లైటే తెలిపోతుంది. అందుకని ముందు వెళ్ళిపోతావు. నువ్వు పెద్ద ఆఫీసరు. మరి ఆలస్యం చేస్తున్న వాళ్ళందరూ 100% తెరహు సంతానమే. అలాగే ఆలస్యం చేశారు. యేసు ప్రభు వస్తాడు, పెండి కుమారుడు వస్తున్నాడని చెప్పి ఆలస్యం చేశారు. ఏమైంది అమ్మా? తలుపు యాషావు. ఆ తర్వాత వచ్చి ఏ తర్వాత
ఏ తర్వాత తరు అంటే చెట్టు, వాత అంటే వాతే. అంటే ఆకర్ణ వచ్చిన అందరూ ఏం తింటారు? వాతలే. ఇంటిలో మొహమాలు పిలిపిందండి, కొంచెం గట్టిగా స్తోత్రం ఇవ్వండి. పిల్లారా, అలాంటి ఆలస్యము చేస్తున్న వాళ్ళని కూడా భరిస్తూ కూడా తీసుకెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. మన సంఘములో కూడా ఆలస్యం చేసేవాళ్ళు ఉంటారా? మాట్లాడరు. ఎందుకంటే ఆలస్యం అంటే మనకి చాలా ఇష్టం. కానీ ఆలస్యమే అమృతం ఇష్టమైపోతున్న సంగతి తెలీదు. ప్రతిది ఆలస్యమే. తాయితీగా బయలుదేరి తాంబేల్లాగా మందిరానికి వచ్చేవాళ్ళు. తెరాహు సంతానం అయినా అక్కడ తెరాహు వదిలి పెట్టుకుంటే తెరాహు కూడా పెట్టుకున్నాడు. ఎవరైనా చెప్పాలి గట్టిగా. ఇక అబ్రహాం గారికి భార్య ఉంది కదండి, షారా కాదు, షారాయి అంటే జగడగొండి. అంటే దేవుని పిలుపు రాకముందు ఆమె ఏమయ్యేది? షార జగడ ఉంటుంది. పెద్దదానికి ఖర్చు రాయ రా. కానీ దేవుడు ఏం చేశాడు? షారా అనగా రాజకుమార పుత్రికగా దేవుడు మార్చేశాడు. జగడగొండి 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 నువ్వు రాకో అని తను వెళ్ళిపోయాడా? మాట్లాడేటండి. అబ్రహాం గారి జీవితంలో అన్ని సమస్యలే. తండ్రి ఆలస్యం, భార్య ఆయన కలుపుపోయాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే కూడా వస్తాడు, మధ్యలో వచ్చి మాయమైపోతాడు, తన ఇష్టానుసారం వెళ్ళిపోతాడు. తన అన్న కుమారుడు, ఆయన పేరే చెప్పండి గట్టిగా, లోతు అనే మాటకు ముసుగు అని అర్థం. ఏంటండి? అంతా ముసుగే. చాలా మంది మాట్లాడితే అంత ముసుగే చేస్తారంగా. అయినా అంతటితో ఆగిపోకుండా తన కుటుంబాన్ని పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశం వెళ్ళడానికి దేవుని చిత్తపరంగా బయలుదేరి వెళ్ళినవాడు అబ్రహాం గారు. స్తోత్రం చెప్పాలి. అందుకే పడతా, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా. కొట్టాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అతడు ఎందుకు గొప్పవాడంటే ఇంతమందిని పిల్లారా కూడబెట్టుకు వెళ్తాడు ఆయన. సంఘ కాపురు కూడా అలాంటిడే. ఓ పక్కన తెరాహు అంటే ఆలస్యం, తెరాహు సంతానం ఉన్నారు. ఓ పక్కన జగడగొండిలో కొద్ది గట్టిగా మాట్లాడితే దెబ్బడానికి వచ్చేస్తారు. అలాంటి బాధపడాలి. మరి కొంతమంది అంతా ముసుగే, చివరికి పాస్టర్ గారు కూడా ముసుగేసేస్తారు. అయినా కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వాడి. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అతడు గొప్పవాడు కావటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి క్లుప్తమైన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు. పిల్లారా, ఈ రాత్రి అతడు గొప్పవాడు కావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే
చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దయచేసి మొదటి మాట రాసుకోండి. అతడు గొప్పవాడు కావటానికి, ఆశీర్వదించబడ్డానికి కారణమేంటో చూస్తే ఆదికాండ గ్రంథంలో 12వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి ఒకసారి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. కొంచెం ఉత్సాహంగా, మరి కొంచెం బిగ్గరగా, మహిమకరంగా. ప్రియులారా, దేవుడు దర్శనమిచ్చాడు. ఎవరికి? అబ్రామునకు దర్శనమిచ్చి అంతవరకు దేవుడు మాట్లాడుతాడు అనే విషయం అబ్రాముకు తెలియదు. మనం ఆరాధించే దేవుడు మాట్లాడుతున్నాడనే విషయం అబ్రాముకు తెలియదు. కానీ దేవుడే చెప్పాడు, అబ్రామా, నేను చూపించే దిశ వెళ్ళు. అక్కడ ఏం చేస్తాను? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నమ్మి అతడు ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. కల్దీల దేశం ఉందే, ఆ కల్దీల దేశమును విడిచిపెట్టి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం వెళుతున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతడు గొప్ప కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రియులారా, దేవుడు మాట్లాడాడు, ఆ మాటకు విధేయుడయ్యాడు. అంటే అబ్రహాం ఈజ్ ఏ ఒబీడియంట్ పర్సన్. అతడు దేవునికి లోబడేవాడు. భక్తులు రాసేస్తున్నారు, స్తోత్రం కూడా చెప్పకుండా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. అతడు గొప్పవాడు కావటానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? అతడు దేవునికి, చెప్పాలి, దేవునికి విధేయుడు. వెళ్ళు అంటే వెళ్ళాడంతే. అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయని అబ్రహాం గారు ఏమి ఈ రోజున షమ్మా మినిస్ట్రీస్ దీవించబడ్డానికి ఒకే ఒక ప్రధాన కారణం, నీవు వెళ్ళు అనంటే ప్రాంతాన్ని, ప్రియులారా, బంధువులను, రక్త సంబంధులను అందరిని విడిచిపెట్టి ప్రియులారా దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఈ ప్రజలు స్వచ్ఛంగా ఇస్తాడు. వాగ్దానము చేసినవాడు ఎలాంటి వాడు? నీవే ఏదైనా చెయ్యాలంటూ నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు లేరయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సరిగట్టిగా స్తోత్రం చెప్పాలి. అతడు గొప్పవాడు కావడానికి మొదటి కారణం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అతడు విధేయుడు. అబ్రామును దేవుడు అబ్రాముగా దీవించాడు, ఆశీర్వదించాడు. అతడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని దేవుడు
అతనికి స్వాచ్ఛంగా ఇచ్చాడు. అబ్రహాము గారితో చాలా కాలం ప్రయాణం చేస్తున్న లోతు ఉన్నాడే. లోతు అంటే ఏమనుకున్నావు? ముసుగు. అంత సీక్రెటే. లోపల మాట, బయట మాట, ముఖం చూసి మాట, సీడు చూసి పేట. అవకాశం కూడా దొరుకుతుంది మనోడు. ఇప్పుడు రాని వచ్చింది ఓ రోజు. అయ్యా, ఇక నిన్నేమో నీ కాపర్లు నా కాపర్లు కలహం ఆడుకున్నారు. రేపో మాపో మన ఇద్దరం కలహాలు ఉంటాం. ఆ తర్వాత బాధపడాల్సి వస్తాయి. మరి ఏం చేస్తావరా? వెళ్ళిపోతాను. ఐ వాంట్ టు డిసైడ్. నేను డిసైడ్ చేశాను. ఐ హ్యావ్ డిసైడెడ్. నేను ఆల్రెడీ అనుకున్నాను. ఏమని? వెళ్ళిపోతాను. వెన్న అబ్రహం అన్నాడు, పాప మాయా మర్మం, కల్లా కపటం, తక్కువ టమారా, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహిళ తెలదు వెళ్ళు. మరి ఎట్టగలుగుతారా? ఏదేని తోట లాంటి ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పచ్చగా ఉండే ప్రాంతం ఏదో అడిగిపోతున్నారు. అక్కడ ఏముందరే, ఏమవుతుంది? చచ్చిపోతే సమాధి పెట్టిస్తారంట. సమాధి ఆడే చేస్తారంట పెట్టేట్టుకొచ్చి. నీకు ఏదైనా అవసరం ఉంటే నీ అవసరం తీస్తాడు. నీ పెళ్ళికి కూడా డబ్బులు ఇస్తారంట. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. స్తోత్రం చెప్పాలి. కొంతమంది ఇప్పుడు నా చిన్న వయసులో ఓ ప్రాంతానికి సంఘానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అడిగి చిన్నప్పుడు నాకు అర్థం. అక్కడ గోధుమ పిండి ఇస్తారంట. ఏం పిండి? దుప్పట్లు ఇస్తారంట. గోధుమ పిండి ఎంతకాలం తింటావరా? 2 రోజులు అయిపోద్ది. దుప్పటే 6 నెలలకి సరిపోద్ది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో లోకాశలో పడి వెళ్ళిపోయాడు. ఎవరు? మన సహోదరుడు లోతు. ఇల్లే వాళ్ళని అడ్డగించాడా? आने वाले का लोग आ रहा है, जाने वाले का लोग जा रहा है गली वल्ली. స్తోత్రం చెప్పాలి. నిజమైన ఆశీర్వాదం కావాలంటే వస్తారు. లోక సంబంధమైన అవసరాల కోసం వెళ్ళిపోతే ఇక వాళ్ళ దేవుడు కూడా ఏం చేయలేడు. వెళ్ళి ఏం బాగుపడ్డాడు? ముసుగు. లోతు గారు ఏం బాగుపడ్డాడు? అందుకే పూర్వకాల బెంతుకొస్తులు పాడేవాళ్ళు, లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు హాని కలుగు. లోకమంతా సమకూర్చుకొని, లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? శివదే శీఘ్రమే చూడు మిగా బలి ఆయే నీ కొరకే సుడే. ఆలాసింపగా అటు ఇటు చూచి వెనుకాడక. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లోతు ఏంటయ్యా అంటే నాకు చాలా పచ్చగా ఉంది అనే ప్రాంతం కోరుకున్నాడు. కానీ విచారకమైన సంగతి ఏంటంటే ఆ పచ్చదనమున్న చోటులో దేవుని శాపం ఉంది. శాపమును కాబట్టి దేవుని ఉగ్రత వచ్చింది. ఒకేసారి అగ్ని కీలకులుగా మారి ఆ ప్రాంతమంతా దహించిపోతూ దేవుని మహాకృప చేత మరలా అబ్రహాం గారు ప్రార్థన చేసిన లోతు కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకొచ్చాడు.
ఏమంటున్నారు? వెళ్ళయ్యా వెళ్ళా అయ్యలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అంతటి గొప్ప ఉపద్రవం కారణం ఏంటి? అబ్రహాము గారు విధేయుడు, లోతు అవిధేయుడు. లోతు ఎప్పుడు బయటే చూస్తాడు, ముసుకేసుకుంటాడు కదా. ఆ మాట ముందు చెప్పడు, ఆ మాట బయటికి చెప్పడు, అనుకూలం చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ అధికారం ఇచ్చేశారు, ఎల్లగారి పెత్తనం ఇచ్చేశారు. కానీ మన సంఘాల్లో పెత్తనాలు లేవు. లోతును వెళ్ళగానే ప్రెసిడెంట్ చేసి పడేసాడు. ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇంకా గవర్న దగ్గర నుంచి రావట్లేదు. ఇంకా గవర్న దగ్గర నేను ప్రెసిడెంట్ని. మరి నీ బతికేస్తారో లేదురా, నీ బతికేస్తారో లేదు, నీ ప్రెసిడెంట్ తర్వాత లోతు తన జీవితంలో దీవెనకు పాత్రుడు కాలేకపోయాడు. కానీ అబ్రహాము గారు కోరుకున్న ప్రాంతం కొండలు, గుట్టలు, లోయలు ప్రాంతమైన దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి అబ్రహామును దేవుడు దీవించాడు. మన అంశం ఏంటి? నీవున్న ప్రతి స్థలానికి నేను వచ్చి ఏం చేస్తాను? నీవే స్థలంలో ఉన్నా, అది కష్టమైనా, కలవరమైనా, కన్నీళ్ళైనా, రోగమైనా, సమస్యలైనా, బాధ అయినా, వేదనైనా, ఈ రోజు నీకున్న బాధలు పిల్లలు ఎప్పుడు ఉండో తగ్గిన కాలంలో నీ జీవితాన్ని ఆ దేవుడు అనూహ్యంగా, అద్భుతంగా, విప్లవాత్మకంగా దేవుడు మార్చబోతున్నాడు. గనుక అంతవరకు ఏం చేయాలి? ఆయన మాటకు విధేయులమండాలి. ఆమేన్. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. అబ్రహాము దీవించబడ్డానికి మొదటి కారణం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అతడు దేవునికి విధేయుడు. అబ్రహాము విధేయుడు, లోతు విధేయుడు. బైబిల్లో ఉన్నాడు, అతడు నా ఇష్టానుసారుడు. అతడే భక్తుడు దావీదు గారు. దావీదు విధేయుడే. కానీ దావీదు కంటే ముందు వచ్చినటువంటి రాజు ఉన్నాడే, ఆయన పేరు సౌలు. సౌలు అవిధేయుడు. అతనికి అహంకారం ఎక్కువ, అతిశయం ఎక్కువ. పిల్లారా, తన జీవితంలో నేను అనుకున్న జరగాలనుకుంటాడు. తన ఇష్టమే తప్ప దేవుని ఇష్టం జరిగించేవాడు కాడు. కనుక పిల్లారా, సౌలు అంతకంతకు నేరసిల్లాడు, దావీదు అంతకంతకు. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నీవు వర్ధిల్లుతున్నావంటే దేవుడు నీతో ఉన్నాడు. నీవు దిగజారిపోతున్నావంటే సౌలు బ్యాచ్లో ఉన్నావు. అతను విధేయుడు. ఇక చెప్పాలంటే బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె విధేయురాలు. ఎందుకంటే పిల్లార ఆ ప్రాంతములో రాజుగారి వివాహానికి స్వయంవరం సిద్ధమైతే అందరూ ఆ ప్రాంతం అంతా, దేశంలో ఉన్న వాళ్ళందరూ, ఆడపిల్లలందరూ వచ్చేసారు. నల్ల కరిముద్దులైన వాడు కూడా ఫెయిరిన్లలో రాసేస్తున్నారు. అని తెలబట్టలేదు. పాసిపెదాలకి టిప్లిక్ కదండి, లిప్టిక్. ఎప్పుడు పాసిపెదాలకి కొత్తిమీర కట్టుంటున్న జుట్టుకి గోంగూర కట్ట. మామూలుగా నడవటం చేత కాని వాళ్ళకి హై హీల్స్. వచ్చేశారు. కానీ మొర్దెకై చెప్పిన అలంకారము కాక ఏ అలంకారం కొనుక్కోలేదు. ఎందుకంటే అందం మోసకరం, సౌందర్యం. మరి ఎందుకు అందమైన ముఖం ఇచ్చాడు దేవుడు మనకి? సుందరమైన మన దేహానికి అంత అవసరమా? దేవుడు నన్ను క్షమించునుగాక. దేవుడు మంచి ముక్కిచ్చాడు, దానికి బెజ్జలెట్టేదను. మొన్న బొబ్బులి
మంచి ముక్కు, ఈ పక్కన పెంచి పెట్టేసింది, ఈ పక్కన బిజ్జి పెట్టేసింది, పెద్ద పెద్ద ఎట్టేసింది, ముక్కు దూలానికి బిజ్జి పెట్టింది, ఇలా కిందకి వేలాడుతుంది. ఏంటన్నాను? అడ్డాపోస. నేను అన్నానమ్మ దాని పేరే అడ్డాపోస. శివుడు తీసుకుంటాడు, పిల్లలు ముద్దెట్టుకుంటాడు. బహు సౌందర్య సియోనులో హాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో, స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే అఖిలలోన సంతోషమే. దేవునికి మహిమ కలుగును కాక. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలమ్మా. ఈ షమ్మా మినిస్టర్ చాలా వివాహాలు చేసినప్పుడు పెళ్ళి కూతురు వేయిల్ తీయగానే ఎవరు? పెళ్ళి కొడుకు. మన అయ్యగారు ఓ పాట, మన అన్న ఓ పాట వేస్తాడు. ఏంటది? నీ ముఖము మనో. ఆ పాట పాడేటప్పటికి ముసుగు తీసుకున్నోడికి ఇంకా మైండ్ ఉండదు. అయిపోయి ఇంత మనోహరంగా. అవును, దేవుడు దేవుడు మనకిచ్చిన సౌందర్యం ఆశీర్వాదకరంగా. దేవుడు ఎలాంటి సౌందర్యం కావాలో అలాంటి సౌందర్యం ఇచ్చాడు. నల్లని దానని నన్ను చిన్న చూపులు ఎండ తగిలింది, కానీ ప్రియులారా సులభత అంటుంది నేను ఎండ తగిలింది కానీ నలగైపోయాను. ఎందుకంటే నలుపు ఎప్పుడు నాణ్యమే. ఎండలోకి వెళ్ళినా ఏసీలోకి వెళ్ళినా షేడ్ అవ్వదు. స్తోత్రం చెప్పాలి. పర్మనెంట్ కలర్ అది, దానికి మించేది ఇదేక. ఎర్రగున్న వాళ్ళు మళ్ళీ ఎండలోకి వెళ్ళి షేడ్ అయిపోద్ది, వీళ్ళకి షేడ్ అవ్వదు, ఇంకా నిగనిలాడిపోతారు వీళ్ళు. ఎందుకంటే నల్లని దారుని నేను సౌందర్యవంతురాలను. ఇప్పుడు ఎస్తేరు ఏ సౌందర్యం కోరలేదు, ఆమె రాణి అయింది, ఆమెకు ప్రమోషన్ వచ్చింది. మరొక ఆమెకు డిప్రమోషన్ వచ్చింది. ఆమె పేరే ముందున్నవాడు. వస్తే ఏమవుతుందంట? వస్తే అవుతుంది డిప్రమోషన్. వస్తి అవిధేయురాలు ఎస్తేరు. దావీదు విధేయుడు సౌలు. అబ్రాము గారు విధేయుడు లోతు. కనుక అబ్రాము గారు దీవించబడడానికి మొదటి కారణం చెప్పండి, అతడు దేవుని మాటకు లోబడేవాడు. అందుకే బైబిల్ చెప్తుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు, భార్యలారా మీ భర్తలకు, సంఘమా మీరెవరికి లోబడాలి? సంఘ. ఎందుకంటే నిత్యము నీ కొరకు కన్నీళ్లతో భారంతో ప్రార్థించి ఒక దేవుని సేవకుడు నీ కోసం యాజకత్వం చేసి ప్రియులారా ఆయన ప్రియులారా నీకున్న సెగంత వేడి సెగంత ఆయన అనుభవిస్తున్నాడు. నీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్న వాడి నిజమైన దేవుని సేవకుడు. నోరు నోరు నోరు. ఇప్పటికి ఎన్నైనా ఒకటైందా? టైం ఏమైపోతుందా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాము గారు గొప్పవాడు కావడానికి మొదటి కారణం చెప్పండి, అతడి విధేయుడు. ఈ రోజు నుంచి నీవు నేను దేవుని మాటకు లోపడగలిగితే ఈ ఆశీర్వాద పండుగల తర్వాత ప్రతి కుటుంబం అనూహ్యంగా అద్భుతంగా నా దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చప్పడు దేవునికి స్తోత్రం చెప్పాలి. అతను దీవించబడ్డానికి ఎన్నో కారణం చెప్పాలి. ఇప్పుడు ఇంకా రెండేనా?
రెండవ కారణం జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధ గ్రంథముల నుంచి త్వరగా ముగించడానికి ఆశిస్తున్నాను. వాక్యాన్ని ఒకసారి గమనిస్తే ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఆదికాండ గ్రంథములో 18వ అధ్యాయం. ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయములో దయచేసి 17వ వాక్యం చూడండి. సారీ. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, నేను చేయబోయే కార్యం నా అబ్రహాము గారు నాడే ఆయనకి నేను దాస్తానా అంటే, అబ్రహాము గారు ఏమయ్యాడంటే దేవునికి స్నేహితుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ మాట గట్టిగా చెప్పండి, ఆ మాట గట్టిగా చెప్పండి. అబ్రహాము గారు దేవునికి ఏమయ్యాడు? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియులారా, అబ్రహామునకు దేవుడు ఏమవుతాడు? రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వాక్యం చూడండి ఒకసారి. రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే, నీ జనులైన ఇశ్రాయేలు నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాముకు సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అంటే అబ్రహాము గారు ప్రియులారా దేవునికి ఏమవుతాడైనా? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అతడు గొప్పగా దీవించబడ్డానికి, బహుగా దీవించబడ్డానికి రెండవ కారణం ఏంటంటే, అతడు దేవునికి, అంటే అతని స్నేహం ఎవరితో? చెప్పాలి గట్టిగా ప్రియులారా. జీవితంలో చాలా ఉత్కృష్టమైనది స్నేహ బంధం. అనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. గత కాలంలో ఒకసారి స్నేహితుల దినోత్సవం వస్తుంది, సంవత్సరానికి ఒకసారి ఫ్రెండ్షిప్ డే, ఇంకా ఫాదర్స్ డే, మదర్స్ డే, డాక్టర్స్ డే, పేషెంట్కి ఏమనదు, లవర్స్ డే, అన్ని దినాలు ఉన్నాయి. అన్నిటికంటే శాశ్వతమైనది, శ్రేష్టమైంది ఫ్రెండ్షిప్ డే. చెప్పండి గట్టిగా, నా వైపు చూస్తూ మాటకు సమాధానం చెప్పాలి. నాకు ఫ్రెండ్స్ లేరు అన్నవాళ్ళు చెయ్యొద్దండి. అంటే అందరికి ఎవరుంటారు? ఫ్రెండ్స్ లేనుడు మనిషి కాదు. ఇంకో వాళ్ళు చెప్పాలంటే ప్రియులారా, ఏ రహస్యమైన అది లేక భార్య యొక్క రహస్యాలు, భర్త రహస్యాలు, పిల్లల రహస్యాలు ఎవరితో చెప్పరు ఫ్రెండ్స్. అంటే ఈ రోజున మనము స్నేహము చేయాల్సింది ఎవరితో చేయాలి? పాడేత నీతో స్నేహం రాదా? నీ సహవాసం నీతో. దేవునికి మహిమ కలుగును గాక. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా?
లోకముతో స్నేహం చేసిన వాళ్ళ జీవితాలు ఎలా మార్చబడ్డాయో చూస్తే బైబిల్ గ్రంథములో రాజైన సొలొమోను గారు ఉంటాడు. తెలుసా మీకు? అతను స్నేహం అన్య స్త్రీలతో సహవాసం చేసి తనకున్న దైవిక జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. విశ్వాసుల జాబితాలో అందరి పేర్లు చివరికి రాహాబు అనే వేశ్య పేరుంది, కానీ ఎందుకు లేదు నాకు తెలియదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. జ్ఞానమన్న, ఆస్తున్న, ఐశ్వర్యం, హోదా ఉన్న, డిగ్రీ ఉన్న, పలుకుబడి, చదువున్నా, పదవున్నా సరే అతడు సహవాసం చేసింది తన జీవితంలో నాశనం తెచ్చుకున్నాడు. ఇలా చెప్పుడు పోతే లోతు గారు కూడా సొదొమతో స్నేహం చేశాడు. బైబిల్లో మరొక అయినాడు, ఆయన పేరే తప్పిపోయిన కుమారుడు. ఎవరైనా ఎవరితో స్నేహం చేశాడు చెప్పాలి గట్టిగా. తన స్నేహితులతో చేశాడు. వాళ్ళందరూ అన్నారు, రా ఖానా పీనా సోనా और मजा करना, కల్లి వెళ్ళన్నారు. చివరికి ఆ స్నేహం ఎంతవరకు వచ్చిందంటే పందులు తినే, పందులు కూడా తోసేసినాయంట. మనందరికీ 4 కాళ్ళు ఉన్నాయి, ఈ పందికి 2 కాళ్ళు ఉన్నాయేంటి అని తోసేసినాయంట. ఎవరిని? అప్పుడు వచ్చింది క్షవరమైతేనే కానీ ఎవరన్నారుగా, నాతో నీవు మాట్లాడినచో. ఎందుకురా ఏడుపు అక్కడ? ఎందుకన్నాను? అన్నీ అయిపోయినాక ఈ లోక శ్రేమ కాదని చివరికి తండ్రితో కలిశాడు, తండ్రితోనే ఉన్నాడు. తన జీవితంలో గత కాలపు వైభవమే అతనికి కలిగింది. కారణం ఏం చెప్పండి పిల్లారా? అతని స్నేహం ఎవరితో? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మన స్నేహం ఎవరితో? హోషేయ గ్రంథం అంటాడు, హోషేయ గ్రంథం అంటాడు 11వ అధ్యాయంలో 4వ వాక్యంలో, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో పిల్లారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎఫ్రాయిం మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహము చేసిన వాడను నేనే. కొంచెం గట్టిగా చప్పుడు కొట్టండి. వేదన, కష్టం, కలవరం, కన్నీళ్లు, రోగము, సమస్యలతో ఉన్నప్పుడు ఏ స్నేహితుడు మన దగ్గరికి రాడో, కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తున్నాడు. అట్టివాడు దుర్దశలో కూడా అతను స్నేహికుంటాడు. అంటే ఈ రాత్రి పిల్లార అబ్రాహాము గారు దీవించబడడానికి కారణం ఏంటంటే అతని స్నేహమే దేవునితో. మనము దీవించబడకపోవటానికి ఇంకా లోకముతో స్నేహం చేస్తున్నాం, లోకస్తులతో స్నేహం చేస్తున్నాం. పిల్లారా లోకములో కలిసిపోయాం. ఎఫ్రాయిముతో అంటాడు, ఎఫ్రాయిము నీవు అన్యులతో కలిసిపోయావు. ఇంకా చెప్పాలంటే ఎవరుని త్రిప్పివేయని అప్పము. అప్పం అంటే రొట్టె. రొట్టె అలాగే వేసేసి ఉంచామనుకోండి ఏమైపోద్ది? తిప్పాలా? తిప్పకుండా ఉంటే మాడిపోయి ఏమైపోద్ది? మూకుడికి ప్రియుల మూకుడనేది అదే అంటుపోద్ది. అట్లాగా తొత్తితే అట్టు రాదు, మరే వస్తుంది, మాడిపోయిన బూడిద వస్తుంది. ఎఫ్రాయిము అలా కలిసిపోయిందా? దేవుని సేవకుని ఆరాటం ఏంటంటే ఈ రోజైనా 2వ తారీఖు పండుగ సందర్భంలో కాసేపు దేవునితో స్నేహం చేస్తే ఆశీర్వాదం వస్తుందని. ఆయన బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం అంత అవసరమా? కనీసం ఈ రోజైనా ప్రభుతో గడపగలిగితే ఎన్నడూ నీ జీవితంలో చూడని గొప్ప ఆశీర్వాదం 2025లో నా దేవుడు నీకు చూపించబోతున్నాడు. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా,
హల్లెలూయా. అతడు గొప్పవాడు కావడానికి రెండవ కారణం ఏంటి? కొంచెం గట్టిగా చెప్పనమ్మా, కొంచెం గట్టిగా చెప్పడమ్మా. అతడు దేవునికి స్నేహితుడు. ఇక నుంచైనా ఒక నిత్యమైన స్నేహం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రియులారా మనం ఫ్రెండ్షిప్ చేస్తే దేవునితోనే చేయాలి. ఆయన విడివడు, ఎడబాయకుండా. ప్రియులారా, నీ జీవితంలో కష్టాల కడిలలో, కన్నీటి చుడులలో, రోగాల మధ్యలో, శాపాల మధ్యలో నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు నా దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండు మాటలని ఇప్పుడు ఎన్నోది అతను గొప్పవాడు కావడానికి మూడవ కారణం జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. దయచేసి వాక్యాన్ని ఒకసారి గమనిస్తే అతడు గొప్పవాడు కావటానికి ప్రియులారా హెబ్రీ రాసిన పత్రికలో మనము చూస్తే 11వ అధ్యాయములో 8వ వాక్యం చూడండి ఒకసారి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో 8వ వాక్యం మనం చూస్తే, అబ్రహాము గారు పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. దేన్ని బట్టి? నా వైపు చూడాలి. ఏన్ని బట్టి అంటే అబ్రహాము గారిలో ఏముంది? కొంచెం గట్టిగా. అసలు అబ్రహాం గారంటేనే విశ్వాసం అంటే అబ్రహాం అంటే కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ దానికి తగిన క్రియలు కనబట్లేదు. అంటే విశ్వాసులు మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. నా వైపు చూడాలి. నాలో విశ్వాసం ఉంది అన్నవాడు చేయొద్దు. అంత ఊసూరు బండలు ఎత్తునేయండి ఈ చేతులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత ఉంది విశ్వాసం? విశ్వాసం అంటే ఏముండాలి? విశ్వాసం అంటే నాకు చాలా ఇష్టం. ఆ అంశం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 1975 నుంచి 78 వరకు వేదాంత విద్యను అభ్యసించిన రోజులవి. చివరి రోజుల్లో ప్రియులారా నాకు మెసేజ్ ఇచ్చే అవకాశం దేవుడిచ్చాడు. ఓ పక్కన ప్రిన్సిపల్, ఓ ప్రక్కన లెక్చరర్స్, ఓ ప్రక్కన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ విద్యార్థులు, ఇంచుమించు 200-300 మంది విద్యార్థుల మందిలో నీదే వాళ్ళ ప్రసంగం అన్నారు నన్ను. నాకేమో దడవ చెప్తుంది. నాకు పాఠాలు నేర్పే లెక్చరర్స్ ఉన్నారు, నా ఎదురుగుండా ప్రిన్సిపల్ ఉన్నారు. చాలామంది మధ్యలో ఏం చెప్పాలి ప్రభు అంటే దేవుడిచ్చిన గొప్ప మాటే నా లైఫ్లో బైబిల్ కాలేజీలో వాళ్ళందరి మధ్య మొట్టమొదటి చేసిన ప్రసంగం విశ్వాసం కోసం. స్తోత్రం చెప్పాలి. విశ్వాసము ఎవరిలో ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. విశ్వాసులు ఏముండాలి చెప్పండి? విశ్వాసులు ఏముండాలి? నేనేమన్నా? విశ్వాసులు ఏముండాలి? మరి విశ్వాసం ఉందా? శిష్యులు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశారు. ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, హోదా కావాలి, డిగ్రీ కావాలి, పలుకుబడి కావాలి, చదువు కావాలి, పదవి కావాలి అందా. వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. అంటే ఈ కూటాల ద్వారా మన విశ్వాసం ఏమవుతుంది? కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. విశ్వాసం ఉంది ఈ రోజుల్లో. మీరు కాదు, పేరుకు మాత్రమే విశ్వాసివని నీవు విగినచో అవిశ్వాస మోసం అతి ఘోరము. నీ అంధకారమయము ఆత్మ స్వరూపికి అవమానము. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశలు ఈనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు
లోక ఆశల్ ఈనాటికైనా క్రైస్తవ పేరు కలిగేమి ఫలము కరుణాళుడగు క్రీస్తు కడకేగావు. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము కరుణాళుడగు క్రీస్తు కడకేగావు. కృపకాలమిదేరా ఘోరంబదేరా ఘన రక్షకుని స్తుతిని గమనించరా. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఈనాటికైనా మారాలి. ఈనాటికైనా మారాలండి. ఈనాటికైనా నేను విశ్వాసాలకు వచ్చేటప్పటికి ఐపీఎస్లో తెగపాడేస్తారని పాట, పెంతుకొస్తా తెగపాడేస్తారని పాటలన్నీ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, ప్రతి దాన్ని కొలవడానికి ప్రియులారా, ప్రతి దాన్ని కొలవడానికి పరికరాలు ఉన్నాయా లేదా? పాలల్లో నీళ్ళున్నాయో చూడడానికి ఓ పరికరం ఉంది. దాని పేరు లాక్టోమీటర్. మన శరీరంలో జ్వరం ఎంత ఉందో చూడడానికి డాక్టర్ గారు నాలుగు కింద ఎడతాడు. ఏంటి అది? థర్మామీటర్. దాని పేరు లాక్టోమీటర్, దీని పేరు థర్మామీటర్. మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో కారులో స్పీడోమీటర్. బీపీ ఎంత ఉందో చూడటానికి అన్నిటికీ మిషన్లు ఉన్నాయి. నేను ప్రభువుని అడిగాను, ప్రభు అన్నిటికీ మిషన్లు ఉన్నాయి. తింగరమోహుడు కదా, అన్నిటికీ మిషన్ ఉన్నాయి. ఒక్కో పాస్టర్ గారికి విశ్వాసం ఉందో లేదో ఓ పరికరం కనిపెట్టితే బాగుండగా. నేను గల్ఫ్ వెళ్ళినప్పుడు, కువైట్ వెళ్ళినప్పుడు ప్రియులారా అన్ని దేశాలకి కరోనా వచ్చేసింది. షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే అది ఏదో పెడతాడు ఎలాగా, అదేదో అదే నాకు తెలదు. జ్వరం ఎక్కువ ఉంటే లోపలికి వెళ్ళినవడం, బయటికి వెళ్ళిపోంటాడు. షాపింగ్ మాల్ వెళ్ళాలంటే ఓ పరికరం ఉంటుంది, అది దాని పరికరం. నేను అన్నాను, ప్రభు ఇలాంటిది ఏదో మాకు ఇవ్వచ్చుగా. పాస్టర్ గారికి ఇస్తే అక్కడ ఎంట్రన్స్లో ఇలా పెడతాం. చెప్పేది అది విశ్వాసం లేదు. ఇలా విశ్వాసం ఉంది, ఎండా లోపలికి వెళ్ళావు. ప్రభు ఇలాంటిది ఇవ్వచ్చు కదా. నేను ప్రభు తెంగరమ్మ కూడా విశ్వాసం ఉందో లేదు నేను చూస్తున్నా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రతిదానికి విశ్వాసం ప్రియులారా, ప్రతిదానికి పరికరం ఉంది. విశ్వాసం ఉందో లేదో విశ్వాసం ఉందో లేదో హల్లెలూయా కాదు, విశ్వాసం ఉందో లేదో పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకేముంది? విశ్వాసులకు తండ్రి అంటే చాలినంత విశ్వాసం ఉంది. మనలో కూడా ఈ కూడిక ద్వారా మన విశ్వాసం అభివృద్ధి పొందునుగాక. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అతడు గొప్పవాడు కావడానికి మూడవ కారణం ఏంటి? గట్టిగా చెప్పడమ్మా. మొదటి కారణం విధేయుడు. రెండవ కారణం అతడు దేవునికి స్నేహితుడు. మూడవ కారణం అతడు విశ్వాసము గలవాడు. చేతులెత్తి కాస్త గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో చాలా రకాల విశ్వాసాలు కనబడతాయి. అవన్నీ చెప్పడానికి కాదు. బైబిల్ ఒక చోట ఉంది ప్రియులారా, చాలా మంది జీవితాల్లో విశ్వాసము బ్రద్దలైపోయిందంట. ఏమైపోయింది? వాడ బద్దలైపోయినట్టుగా బ్రద్దలైన విశ్వాసం. మరికొంతమందికి మృతమైన విశ్వాసం. ఏ విశ్వాసం? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగానే.
కొంతమందికి రూఢి అయిన విశ్వాసం, రెఫరెన్స్ చెప్పడానికి టైం కాదు, రూఢి అయిన విశ్వాసం అంటే మన జీవితాల్లో దేవుని మీద అపార విశ్వాసం కలిగితే ఆ విశ్వాసమే మనల్ని గొప్పవానిగా దేవుడు చేస్తాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా! అందరూ సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మా అమ్మకి నాన్నకి ఒక్కడిని కొడుకుని. నేను పుట్టడం మీకు ఇష్టం లేదండి. నాకంటే ముందు మా పెద్దక్క పుట్టింది, తర్వాత మా చిన్నక్క పుట్టింది, తర్వాత నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు మా అమ్మగారు బైబిల్ మిషన్లో ఉండేవారు. పిల్లారు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తే పెంతెకొస్తు తగ్గిన అభిషేకం దిగి వచ్చింది. అక్కడ ప్రార్థన చేసి, ప్రభువా నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే నీ సేవకి ఇస్తానని మా అమ్మగారు ఒప్పుకుంది. 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ప్రార్థన ఆమెన్ అనగానే నేను మా అమ్మ గడుపులో పడ్డాను. తొమ్మిది మాసాల తర్వాత పుట్టా. నేను పుట్టడం మీకు ఎవరికి ఇష్టం లేదా? మా అమ్మ కన్నది, నేను పుట్టానంతే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా! చిన్న వయసులో ఉండగానే, కడుపులో ఉండగానే మా అమ్మ దేవుడికి చేసింది. అదేం గుడిగో మా అమ్మ గుడి. ఉన్నది 15 మంది 20 మంది ఉంటారు, అందరూ ఏడుస్తారు. నేను అన్న దీని పేరు ఏడుపు మొహం గుడి. ఏడుపు మొహం గుడి అని పెట్టాను. మా అమ్మ గుడి, మా నాన్న గుడి ఉంది. చక్కగా కాలు మీద కాలు వేసుకుని అద్భుతంగా చక్కగా పడతారు. స్తోత్రం చెప్పాలి. ఎన్న సాఖ్యము కాని పాపము లల్ని మోపుగా పీపు భయబడి యున్న నిధి నడలేక తొట్రిల్లు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి. మా నాన్న గుడి కాదు మీద కాలు వేసుకుని హాయిగా చెమటలు పట్టం, రాగం పాదం, అబ్బా అద్భుతం అండి. పాటలేగా. మా నాన్న గుడి చాలా బాగుండేది. మా అమ్మ గుడి ఏడుపు మొహం గుడి. నేను రోజున మా అమ్మతో పాటు మా నాన్నతో ఇల్లు ఉండరు. ఎందుకంటే మా నాన్నగారు లోదిన మిషన్, మా అమ్మగారు బైబిల్ మిషన్, మా పెద్ద కార్సియం, మా చిన్నక్క సిఎస్ఐ, మా చెల్లి జీడిఎం, నేను పెంతుకొస్తాను. ఒక ఆయన అన్నాడు, మీ ఇంట్లో ఎన్ని మిషన్లు ఉంటాయా అన్నాడు. నేనన్నాను, శంకర మిషన్ కావచ్చు, ఉషా మిషన్ కావచ్చు, మెరిట్ మిషన్ కావచ్చు, షీలా మిషన్ కావచ్చు, మిషన్లు ఎన్నున్నా కుట్టేవాడు తినంగా కుట్టాను. మా ఇంట్లో లేని మిషన్ అంటూ లేదు. ఇక మా అమ్మగారు పెంతుకొస్తాకి అభిషేకం పొందిన తర్వాత ఆ గుడికి వెళ్తా మొదలుపెట్టింది. నేను అన్నాను, నాన్న ఇవాళ మా అమ్మ గుడికి వెళ్తా. ఎందుకురా అన్నాడు. వెళ్తానంతే. అక్కడ 15 మంది ఉన్నారు. వెళ్ళగానే అందరూ మోకరించున్నారు. మా అమ్మ మోకరించేసింది. అందరూ మోకరించగానే ప్రభువా అందరూ ఏడ్చేతనండిరా. మా అమ్మ మోకరించి చూసింది. మా అమ్మ ఏడ్చేస్తుంది. వాళ్ళందరూ చూస్తే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు ఎందుకు ఏడుపు వచ్చిందంటే, ఇంత షోకండల్లి ఏడిపోతున్నారంటే ఎవడో ఒకడు 15 మందిలో ఎవడో ఒకడు పోయి ఉంటాడు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, అందరూ లేచిపోయారు. ఎవరు సవాలా స్తోత్రం చెల్లింతుము అంటున్నారు. ఎవరు సవాలు తింటారా? మరి ఇందాక ఏడు చేశారుగా. మా నాన్నతో చెప్పాను, నాన్న రేపు నుంచి అమ్మ గుడికి వెళ్ళను. యారా అది ఏడుపు మా గుడి. పోనీ మా అమ్మగారు ఇంట్లో ఏడిచేదా? మా అమ్మగారు గుడిలో ఏడిచే, ప్రభు నన్ను మారుసు, నా బిడ్డను మారుసు అని ప్రార్థన చేసేది. ఇంటికి వచ్చి మళ్ళీ మొదలెట్టేసి నన్ను మారుసు, నా బిడ్డను మారుసు అని. ఓ రోజున ఒళ్ళు రగిపోయింది. మా నాన్న దగ్గరికి వెళ్ళా, నాన్న అమ్మ ఏడుతుంది. ఎవడ సావలేదు ఏడుతుందిరా? సావలేదు కాదు, నువ్వు మారిపోవాలంట, నేను మారిపోవాలంట. మా నాన్న సంఘానికి వెళ్తా, సంఘ పెద్ద ఆయన అన్నాడు, మరి నువ్వు మారిపోయి నేను మారిపోతే లంకంత కొంపలో అమ్మ ఒక్కతే ఉంటుందా? అంటే మారటం అంటే ఏంటో మా నాన్న తెలదు. కానీ దేవుని మహాకృప చేత దేవుడు మార్చాడు.
కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియట్ చదవడానికి భీమవరం డిఎన్ఆర్ కాలేజీలోకి వెళ్తున్నాను. మా అమ్మ ఆప్యాయత నాన్న నన్ను నాన్న అనేది, నాన్న ఓసారి లోపల రా అంది. నేను అనుకున్నాను కాలేజీకి వెళ్తున్నాను కనుక డబ్బేదో దాసిందో వెళ్ళాను. వెళ్ళగానే ప్రియులారా నా దగ్గర చెప్పింది, బాబు నువ్వెంత చదివినా సరే నువ్వు దేవుడి సేవ చేయాలి. ఏ అన్నాను. నేను దేవుడికి ఇచ్చేశాను. ఒళ్ళు రగిలిపోయింది. దేవుడికి ఇచ్చేసావా? ఇచ్చేశాను బాబా. మరి నన్ను అడగాలగా. నిన్ను అడగలేదు బాబా, దేవుడిని అడిగాను. దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చేశాను. నేను చెప్పాను, నువ్వు దేవుడికి చేసిన మాత్రాన నేను అంత తొందరగా వస్తానని మాత్రం కలలో కూడా. మా అమ్మ ఏడ్చి ప్రార్థన చేసి కాలేజీకి పంపించింది. ఇన్ని మాటలు చెప్పింది కానీ 1 రూపాయి కూడా లేదు. ఆ మొక్క చెప్పడానికి పిలిచిన లోపలికే. ప్రియులారు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోతుంది. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. డిగ్రీ అయ్యేటప్పటికే మా నాన్నగారు మిలిటరీ కనుక, మా నాన్నగారు ఎక్స్ మిలిటరీ, ప్రియులారు యుద్ధ భూమిలో గెలిచాడే కనుక 5 ఎకరాల పొలంతో పాటు 14 సెంట్లు భూమి ఇచ్చారు. దాంతోపాటు ఆయన సర్టిఫికేట్ మీద నాకు నేవీలో వైజాగ్లో జాబ్ వచ్చింది. ఇంత స్వార్థం ఎక్కడ చూడలేదు నేను. ఒక రోజున దేవుడు నాతో బాహాటంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, తల్లి గర్భమున రూపింపబడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని చెప్తున్నాడు. ఎన్నోసార్లు గద్దించాడు, ఎన్నోసార్లు చెప్పాడు, అయినా మాట వినలేదు. ఎందుకంటే నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో, హై స్కూల్ చదువుతున్న రోజుల్లో నాటకాలంటే మహాపెచ్చ, డ్రామాలంటే ఇంకా పెచ్చ. పౌరాణిక నాటకాలు అయితే తెల్లవారులు తీస్తే రాగం వచ్చేది, పెద్ద రాగం. కళ్యాణి, బేంపలస్, తోడి, కన్నడ కాపీర్, మోహన, శివరంజని ఇవన్నీ రాగాల. రాగాలు తీగ వచ్చింది పెద్ద రోగం. క్షవరం అయితేనే కానీ ఎవరు రాదన్నట్టుగా దేవుని మాటకు లోబడి దేవుని సేవకు సమర్పించబడ్డా. మా నాన్నతో చెప్పాను, నాన్న సేవ చేస్తాను. మా నాన్న ముందు చెప్పిన మాట, నాన్న సేవ చేస్తావు నాన్న. అవునా, మీ అమ్మకు పట్టిన పెచ్చ నీ కట్టింది. ఫాస్ట్ అంటే మామూలుగా ఉండదు. ప్రతి పనికి మాలోడు తిడతాడు నిన్ను. డిగ్రీ చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుని చేయరా అంటే ప్రతి సన్నా చేత తిట్టించుకుంటావు నువ్వు. వెళ్ళటానికి లేదు అన్నాడు. నేను అన్నాను, నీ మాట అమ్మ మాట కదా, దేవుడి మాట వెళ్ళిపోతాడు. అయితే పొలం అమ్మేత అన్నాడు. అమ్మే స్తోత్రం చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, 1978వ సంవత్సరం వరకు బైబిల్ కాలేజ్ అయింది. 79లో సేవలోకి వచ్చా. కృష్ణా జిల్లా వెళ్ళాను. గుడివాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరు దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళందరూ నన్ను నా భార్యను చూసి అంటారు, పాపం కుర్రోడు బాగానే ఉన్నాడు అన్నాడు ఒకడు, చౌదరి. ఇంకోడు అన్నాడు, ఎంత బాగుంటే సుఖమేంట్రా, ఉద్యోగమే వచ్చి ఉండదు, అందుకే డప్పట్టుకుని తయారాడు. ఒళ్ళు రగిలిపోయింది నాకు. పనికి వాళ్ళందరూ అంటారా, మా నాన్న అన్నాడే. అక్కడే ఏంట్రా అన్నవరకున్నాను. దేవుడు చంపేశాడు కదా. చెప్పులు లేకుండా సేవ చేశాను. చెప్పులు లేవండి ఆ రోజుల్లో. విదేశ ప్రియులారా, బైబిల్ కాలేజ్ వచ్చాను. మంచి శక్తి వచ్చేసింది. అక్క బల్ల గుత్తి ప్రసవం చేసేసా సంఘంలో. ప్రియులారా, కానుకలే కట్టుకున్నాను. 32 పైసలు వచ్చాయి. పైసలు కనీసం చెప్పులు కొంటే ఆ రోజుల్లో 150 రూపాయలు కావాలి. నాకు వచ్చిందంతా ఎన్ని కలిపితే 150 అవుతుంది. చెప్పులు లేకుండా సేవ చేశాను.
విశ్వాసంతో. మా నాన్నకి చెప్పలా. మా నాన్న చెప్తూ ఊరుకోడు. నేను చెప్పాను కదరా, నా మాట నువ్వు అంటాడు. చెప్పలా. ఎన్నో బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. ఇంకా చెప్పాలంటే నేను అన్నాను, ప్రభువా ఎండలో కృష్ణా జిల్లాలో కాళ్ళు కాలిపోతున్నాయి ప్రభువా, అందరూ సైకిల్కి వెళ్తున్నారు, నాకు కూడా ఓ డొక్కు సైకిల్ ప్రభు అన్నాను. డొక్కు సైకిల్ అని అడిగాను. నా ప్రార్థన ఆలకించి 3 సంవత్సరాల తర్వాత ఎవడో నాకంటే దరిద్రుడు సైకిల్ షాపులో సైకిల్ ఆయిలింగ్ ఇచ్చి 120 రూపాయలు ఇవ్వలేక నా దగ్గరకు వచ్చి అన్నాడు, పాస్టర్ గారు ఆడికి ఇచ్చేసాను, కావాలని 120 రూపాయలు తీసుకెళ్ళి సైకిల్ తెచ్చుకున్నాడు. నేను ఇంచుమించుగా 22 కిలోమీటర్లు నడిచి సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి 120 రూపాయలు అడిగి ఇచ్చి సైకిల్ ఎక్కానండి. ఈ మానవికి అంత సంతోషమైందండి. నిజంగా సైకిల్ ఎక్కాను, ఓ చక్కతొక్కేస్తున్నాను. ఎందుకంటే దానికి మడ్డగారు లేవు, గేరు కేసు లేదు. సేవ అంటే మాట్లాడుకున్నావా? సేవ అంటే సావే. స్తోత్రం చెప్పాలి. మా పాస్టర్ మంది ఓ తెగతొక్కేస్తున్నావు. నీకేంటి బాధ అన్నా? నాకు కాదు, నీ కాదు. ఏంటి నీకు వచ్చిన బాధ ఏంటంటే నువ్వు ఓ తెగతొక్కేస్తున్నావు, దానికి మడ్డగారు లేదు, గేర్ కేసు లేదు. ప్యాంట్ వెళ్ళి సైకిల్ చైన్లో పడిపోతుంది. సైకిల్ చైన్లో ఉన్న ఆయిల్ అంతా ప్యాంట్ కట్టేసి ఉతకలేని నేను చచ్చిపోతున్నాను. అన్ని బాధలు పడ్డాను. ప్రియులారా, పిలిచిన దేవుడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకున్న అలవాటు ఏంటంటే, నేను సైకిల్ చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం నాకు చేత కాదు. 10th క్లాస్లోనే సైకిల్ నేర్చుకున్నాను. ఎందుకంటే మా ఊళ్ళో ఎవరికి సైకిల్ లేదు. ప్రియులారా, సైకిల్ తొక్కడానికి నేను వెళ్తున్నప్పుడు మీకు లేక సైకిల్ ఎక్కలేను. సైకిల్ ఎక్కాలంటే అరుగన్నా ఉండాలి, రాయన్నా ఉండాలి. పొరు మా పాస్తమ్మ వెళ్ళేటప్పుడు ఎక్కదో ముందు ఎక్కించేసుకోవాలి, బట్టల మూటలా కొట్టాలి. ఆ తర్వాత వెళ్తాం. మళ్ళీ దిగాలంటే రాయన్నా ఉండాలి, అరుగండాలి. లారీ వచ్చాం, దిగింది కదా, ఇద్దరం పడిపోవాలి. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచాం. ఈ రోజున ఆ పరిస్థితులు లేవు. మీ జీవితాలు కూడా అనూఖ్యంగా నా దేవుడు మార్చబోతున్నాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. 7 కార్లు మార్చి 8వ కారు తీసుకున్నాను. వాగ్దానం చేసినవాడు ఎలాంటి వాడు? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఆయన నమ్మదగిన వాడు. ఆమె ఈ రోజున ఆ విశ్వాసం మీలో కూడా ఉండగలిగితే ఈ రాత్రి నా దేవుడు అద్భుతం చేస్తాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమీ లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయుడై. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ కాలేజీలో విద్యార్థులకు ఇదే మాట చెప్తా. ఏమీ లేనప్పుడు వచ్చాను 32 పైసలతో. దేవుడు వదిలిపెట్టలేదు. ఈ రోజున దైవజనుడు జాన్ వెస్లీ గారు కృపగా ఏమీ లేకుండా వచ్చారు. ఏముంది? ఓ పెట్టి, అంతనక ఓ పెట్టి. కానీ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైంది. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎలాంటి వాడు చెప్పండి? అతను గొప్పవాడు కావడానికి మొదటి కారణం విధేయుడు. 2వ కారణం దేవునికి స్నేహితుడు. 3వ కారణం చెప్పడం గట్టిగా, అతడు విశ్వాసం కలిగిన వాడు. చివరి మాట జ్ఞాపకం చేస్తాను. అతడు దీవించబడడానికి ప్రధాన కారణం ఏంటో చూస్తే, దయచేసి ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయంలో 20వ వాక్యం చూడగసారి.
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన ఆ. సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎత్తినని కృప కాగిపోయిందండి. నా వైపు చూడాలి. చివరి మాట గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అబ్రహాము గారిలో ఉన్న గొప్పవాడు కావటానికి 4వ లక్షణం ఏంటంటే సొదొమ గొమొర్రా రాజులతో యుద్ధం చేశాడు. ఎవరు? అబ్రహాం గారు. స్తోత్రం చెప్పాలి. విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాడు. అతడు అలిసిపోయిన విధానాన్ని చూసి సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, ఆయన పేరు మెల్కీసెదెక్. చెప్పండి గట్టిగా మాట. మెల్కీసెదెక్ వచ్చి అబ్రాహాము గారు అలసిపోయిన సంగతి చూసి అతనికి రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చాడు. చెప్పండి గట్టిగా మాట. రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చాడు. ఎవరు? యాజకుడైన మెల్కీసెదెక్ ఏమిచ్చాడు? చెప్పడం ఎవరికి? చెప్పాలి గట్టిగా. అక్కడ ప్రారంభమైంది రొట్టె ద్రాక్షరసం. రొట్టె తినేసి ద్రాక్షరసం తాగేసి యేసుతో టీవీగాను పోదామా అని వెళ్ళిపోయాడా? ఆ మాట మీరు జాగ్రత్త చదివితే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట. రొట్టెయు ద్రాక్షారసమును పిల్లారా అతనికిస్తే 18వ వాక్యం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము దీవి ఆశీర్వదించబడును గాకనియు నీ శత్రువులు నీ చేతికి అప్పగించడం సర్వోన్నతుడగు దేవునికి స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో కూడా ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇచ్చాడు. కొంచెం గట్టిగా చప్పలు కొట్టండి. కొంచెం గట్టిగా. యాజకుడు ఏమి ఇచ్చాడు అబ్రహాం గారికి? రొట్టె ద్రాక్షారసం. మరి అబ్రహాం గారు ఏమి ఇచ్చాడు ఆయనకి? తనకు కలిగిన వాటన్నిటిలో కూడా 10వ వంతు. అనండి గట్టిగా. దాన్ని పేరే దశమ భాగం. అనండి గట్టిగా. అతడు దీవించబడ్డానికి దేవునికి ఏమిచ్చాడు? ఈ మాట వచ్చేటప్పటికి బ్యాటరీ డౌన్ అయిపోయిందండి. ఇంతవరకు హుషారు లేదేంటి? అబ్రహాము గారు గొప్పోడు కావడానికి అతడు దేవుని భాగం దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తుడు. ఇంకా చెప్పండి, దాతృత్వము గలవాడు. అతడు గొప్పవాడు కావడానికి కారణం ఏంటండి? యాజకుడైన మెల్కీసెదెకుకు ఏమిస్తాడు? అన్ని విషయము. అనండి గట్టిగా. అంటే దేవుడిచ్చిన ప్రతిదీ ఎవరిదది? గట్టిగా స్తోత్రం చెప్పండి. కలిగి ఉన్నది అది ఆయన లేకుండా సమస్తమును. నాదంటూ లోకాన ఒకవేళ నీ చప్పట్లు నాదంటూ నీదే నాదంతా నీదే నాదంటూ లోకానా ఒకవేళ
స్థలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ చప్పట్లు, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం కేవలం నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే చప్పట్లో చప్పట్లో నాదంటూ లోకాన ఒకవేళ, అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకి చిన్నంత ఎవరిచ్చారో, మనకున్నదంత ఎవరిది? దేవుని భాగం దేవునికి ఖచ్చితంగా ఇవ్వకపోతే శాపం. ఇస్తున్నామా? మనము గొప్పవారము కాకపోవడానికి కారణం ఏంటంటే అబ్రహాము గారే యాజకుడైన మెల్కీసెదెకు ఏమిచ్చాడు? ఒక మాట చెప్పండి, ప్రభు అన్నాడు యాజకులకు, లేవీతో చెప్పాడు, లేవీలారా మీకు స్వాస్థ్యం లేదు. వాళ్ళు అడిగారు, అయ్యా 12 గోత్రాలు స్వాస్థ్యం ఇచ్చారు, మా స్వాస్థ్యం లేకపోవడం ఏంటి? ప్రభు ప్రియులారా, మోషే అంటాడు, నాయన వీళ్ళందరి స్వాస్థ్యం మీదే. యాజకులైన వారికి స్వాస్థ్యం అంటూ ఏది లేదు. 12 గోత్రాల వాళ్ళే, వాళ్ళు కలిగిన వాటిలో ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పడమ్మా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దేవుడి సేవకుడు బతుకుతాడు, కానీ దరిద్రులు మీరే అయిపోతారు కనుక ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం. అండగట్టిగా మొదటి జీతం. ఆ సంఘంలో మొదటి జీతం దేవునికి ఇస్తారు. మొదటి గుడ్డు, మొదటి కోడి, మొదటి దూడ, అందుకే దీవించబడ్డారు. మనం ఇవ్వం. యేసు ప్రభు తెలియకముందే బెటరు. భోజనం చేసేవాడు ఏం చేసేవాడు? భోజనం చేసేటప్పుడు మొదటి ముద్ద సుట్టి ఇచ్చేవాడు. అది ఎవరిది? దేవుణ్ణి నమ్మినాక మొదటి ముద్ద మందే, రెండో ముద్ద మందే, మూడో ముద్ద మందే, మొత్తం మొదటి పడి మందే, రెండో పడి మందే, మూడో పడి మందే. అయినా దరిద్రం చేరక, ఆకలి చేరక, అది విస్తరాకైన కంచం దరిద్రం పెట్టబోద్దండి. మళ్ళా పాడబట్టి తెగపడదాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము. అబ్రామును అడిగెను, ఇస్సాకును అర్పణ నీ బిడ్డల సేవకు ఇచ్చేదవా, నీవిచ్చేదవా, 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 నీవిచ్చేదవా. నువ్వివ్వండిరా. ఇంకా నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగములెల్లా. పాట అరిగిపోయింది, పుస్తకంలో పాట సిరిగిపోయింది, అయిన అలవాటు మనకు రావట్లా. ఇవన్నీ ఇవ్వకపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 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 మన దగ్గర ఎలా వసూలు చేయాలి దేవునికి బాగా?
నిమ్స్ ఎలాగానే ఎట్టా కట్టు 1,00,000 నోరు మూసుకు కట్టేద్దాం. మరి అక్కడ కడతాం మంచిదా, ఇక్కడ కడతాం మంచిదా? చెప్పండి అమ్మా. నువ్వు ఇక్కడ కట్టబోతే అక్కడ కడతావు మరి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతున్నామంటే దేవుని మహాకృప చేత. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, పిల్లారా మంచాన పడకుండా క్షేమంగా ఉన్నామంటే తిన్న భోజనం చక్కగా అరుగుతుంది. అరగని జబ్బు ఉంటే చాలా బాధ. ఆరోగ్యవంతంగా ఉన్నామంటే దేవుడిచ్చిన ఆరోగ్యం అది. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎన్ని డబ్బులైన మందులకి వేస్తాం తప్ప దేవునికి. మా సంఘంలో కాముందయ్యా, దేవుని దశమావి ఇచ్చిన తర్వాత మందులన్నీ మానేశా. దేవుడు బతికించేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే దేవుని భాగం దేవునికి ఇవ్వడంలో ఏమాత్రం కూడా అన్నదంతే, ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే దేవునికి ఇచ్చిన వాడు ఎప్పుడు నష్టపోలేదు. మీరు అడగొచ్చు, అయ్యా నువ్వు ఇంత పెద్ద ప్రసంగం చేస్తా, నీకు ఇతర అనొచ్చు. నేను ఇస్తున్నా. ఇప్పటికీ ప్రతి దాంట్లో దేవుని భాగం దేవునికి ఇస్తున్నా. దేవుడు అందుకే సజీవంగా కాపాడుతున్నాడు. ఈ వయసులో కూడా విరామము లేకుండా దేవుని సేవించిన దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే దేవునికి ఇవ్వండి. దేవుడు ఏం చేస్తాడు? ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాల్ని దీవెనలు ఇస్తాడు. పిల్లారా, మన ధనం, మన బలం, మన ఘనం మాత్రమే కాకుండా మీ శరీరములే సజీవ యాగముగా ఆయనకు సమర్పించగలిగితే నీవున్న ప్రతి స్థలానికి నా దేవుడు వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడు? దీవించబోతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉదయకాలములో ఆశీర్వాదము పొందిన యూదా గోత్రం ఈ రోజున నా యజమాడు ఉన్నాడు, అతడు దేవుని చేత దీవించబడ్డాడు గనక అతడు ఏమయ్యాడు? గొప్పవాడు కావటానికి మొదటి కారణం. మనం కూడా దేవునికి విధేయులు అవ్వదుము గాక. రెండవది, దేవునితో లోక స్నేహం కాదండి, దేవునితో సేవం చేయాలి. మూడవది, అతడు విశ్వాసం కలిగిన వాడు. నాలుగవది, దాతృత్వము కలిగిన వాడు. అరణ గట్టిగా మాట. ఇప్పుడు మనకున్న సొమ్మంత ఎవరిది? మాట్లాడేటమ్మా. ప్రియులారు కలిగి ఉన్నది ఆయన లేకుండా సమస్తమును దేవుని మూలంగా కలిగింది కనుక దేవునికి ఇవ్వడం మొదలు పెట్టండి. నా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించబోతున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ కుటుంబ ప్రియులారు ఆశీర్వాద పండుగల తర్వాత ప్రతి కుటుంబాన్ని నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి ఒక్కొక్క కుటుంబాన్ని నూతన విధానంలో నా దేవుడు దీవించబోతున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైన ఉంటుందా కింద ఉంటుందా? మన చెయ్యి పైన ఉండాలా కింద ఉండాలా? పైన ఉండాలంటే ఏం చేయాలి? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఇట్లా నాన్న, నువ్వే ఇట్లా త్వరగా. నా మాటలు ముగిస్తున్నా. నీ పేరు నాన్న? కిరణ్. దేవునికి ఇచ్చే చెయ్యి ఎప్పుడు చెప్పాలి గట్టిగా. నేను కిరణ్కి ఇస్తున్నా. నిన్ను నమ్మి. కిరణ్ చెయ్యి ఎక్కడుంది? ఇప్పుడు నా చెయ్యి ఎక్కడుంది? ఇచ్చే చెయ్యి ఎప్పుడు ఎక్కడుంటుంది? తీసుకునే చెయ్యి ఎప్పుడు ఎక్కడుంటుంది? నేను ఇచ్చాను, కిరణ్ తీసుకున్నాడు. నీ చెయ్యి ఎప్పుడు కిందే ఉండాలి కోరుకుంటావా? పైన ఉండాలనుకో. అప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా.
స్తోత్రం చెప్పాలి. మన చెయ్యి కింద ఉండాలా, పైన ఉండాలా? ప్రతిదానికి నీ మాట పైన ఉండాలి, నీ మాట పైన ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే విషయంలో చెయ్యి మాత్రం కిందకు వచ్చేస్తుంది. యేసు ప్రభు వారు ఒక రోజు వెళ్ళాడు, అక్కడ ఊచ చెయ్యగలవాడు ఉన్నాడు. ఆడికి రోగం ఏంటి? కుడి చెయ్యి మన అనంచే కాదు. ఎందుకని? కుడి చెయ్యి ఏం చేస్తుంది? ఎత్తది. కుడి చెయ్యి ఏం చేస్తుంది? తింటుంది. కుడి చెయ్యి ఏం చేస్తుంది? రాస్తుంది. కుడి చెయ్యి ఏం చేస్తుంది? దెబ్బలాడికి వెళ్తుంది. ఆ కుడి చెయ్యే ప్రభు అన్నాడు, ఎప్పుడు నుంచిరా? ఎప్పుడు నుంచో ఇదే. అద్భుతంగా దేవుడు అన్నాడు, నీ కుడి చెప్పేకి లాభం. పైకి చెప్పాడు, దెబ్బకు బాగైపోయింది. మన కుడి చేతులు కూడా బలపరచబడును గాక, శాపం తొలగిపోవును గాక. ఎంత గొప్ప కార్యాలు జరిగించడానికి మీ అందరి సహకారం ఉంది. కానీ కొంతమంది దొంగలు లేకపోలేదు. కోపం వచ్చేసింది. ఏమనంటే మనిషికి వచ్చినంత కోపం అవుతుంది. మలాఖీ గ్రంథంలో అంటాడు, మీరు నా యొద్ద దొంగిలించారు బాబా, దొంగతనం నా దగ్గర చేసేసారు. ఎందుకని? దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా దొంగతనం చేసేసారు. చాలా నష్టపోతున్నాం. ఈ రోజైనా నా దేవుడు చెప్తున్నాడు, నీ యొద్దకు వచ్చే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదం కావాలా? నిజమే తండ్రి, నీవు చెప్పినట్టు చేస్తానయ్యా. దరిద్రం పోవాలి. అబ్రహాము గారులుగా నేను, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నా విద్య, నా ఉద్యోగం, నా వ్యాపారం దీవించయ్యా. అడుగుదామా? అందరూ లేచివ్వండి. అందరూ ఒకసారి లేచివ్వండి. అందరూ ఒకసారి లేచివ్వండి. ఒక నూతన తీర్మానం ఈ రాత్రి నీవు చేసుకోగలిగితే ఒక అద్భుతం నా దేవుడు చెయ్యబోతున్నాడు. ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో దేవుడు మనందరినీ సజీవులుగా తీసుకొచ్చి అందరూ ఏవేవో చక్కని